ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్సు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ 2025కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ మార్గదర్శకాలు, నిబంధనలతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ 1లో రెల్లి సహా 12 ఉపకులాలకు 1%, గ్రూప్ 2లో మాదిగ సహా 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3లో మాల సహా 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ కల్పించింది. ఉద్యోగాల్లో 200 రోస్టర్ పాయింట్లు అమలు చేయనుంది. 3 కేటగిరీల్లో మహిళలకు 33.3% రిజర్వేషన్లు వర్తిస్తాయి. శనగ వంగడానికి అశ్విని పేరు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా గంగారం తండాకి చెందిన దివంగత యువ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గౌరవం దక్కింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన ఆమె వ్యవసాయ రంగంలో చేసిన కృషికి కేంద్రం గుర్తింపు అందించింది. అశ్విని పేరిట జాతీయ స్థాయిలో కొత్త శనగ వంగడాన్ని విడుదల చేసింది. తెలంగాణలో 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరణ. తెలంగాణ రాష్ట్రంలో 59 ఎస్సీ కులాలను ప్రభుత్వం 3 గ్రూపులుగా విభజించింది. గ్రూప్ 1లో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన 15 కులాలను చేర్చి 1% రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్ 2లో మాదిగ, దాని ఉపకులాల 18కి 9%, గ్రూప్ 3లో మాల, దాని ఉపకులాలకు 26 ఉపకులాలకు 5% కేటాయించింది. గ్రూప్ 1లో 1,71,625 మంది అనగా 3.28%, గ్రూప్ 2లో 32,74,377 మంది అనగా 62.749%, గ్రూప్ 3లో 17,71,682 అనగా 33.963% మంది ఉన్నారు. నాలుగు మండలాల్లో భూభారతి చట్టం 2025 అమలు. భూములకు భద్రత కల్పించేందుకు భూభారతి 2025 చట్టం ఏప్రిల్ 14 నుంచి తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ధరణి స్థానంలో భూభారతిని అమలు చేస్తారు. భూభారతి పోర్టల్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం 4 జిల్లాల్లోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ములుగు జిల్లా వెంకటాపూర్, కామారెడ్డి జిల్లా లింగంపేటను ఎంపిక చేశారు. ఈ మండలాల్లో రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలపై వినతులు స్వీకరించి పరిష్కారం చూపిస్తారు. తెలంగాణ ఇంట్రడ్యూసెస్ ద భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2025, రీప్లేసింగ్ ద కాంట్రవర్షియల్ ధరణి పోర్టల్. It aimed at rectifying land record discrepancies and establishing a robust grievance redressal system. Key features of the Bhubharati Act: allows rectification of errors in land records and mandates surveys before registration or mutation. It introduces a 2-tier grievance redressal system. Initial complaints addressed by Revenue Divisional Officers (RDOs) with escalation to district collectors if unresolved. Empowering farmers and landowners. Eliminates fees for lodging complaints. Promoting equitable access to justice for landowners. Regularizes Sada Bainamas, that is informal land transactions based on factual ground conditions. Implementation and future outlook. Pilot launched in 4 mandals. Statewide expansion planned by Telangana Formation Day on June 2. Rules issued for maintaining land records, resolving disputes and facilitating transactions. ఒంటికొమ్ము ఖడ్గమృగాల కోసం నేషనల్ యాక్షన్ ప్లాన్. అసోంలో కజిరంగా, పాబితోరా అభయారణ్యాలలోని ఒంటికొమ్ము ఖడ్గమృగాలను ఇతర రాష్ట్రాల్లో ఉన్న నూతన ప్రాంతాలకు తరలించనున్నారు. వన్యప్రాణి సంస్థ ప్రతిపాదించిన నేషనల్ యాక్షన్ ప్లాన్ ప్రకారం అసోంలోని దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్,
పశ్చిమ బెంగాల్లోని జల్దాపారా, గురుమారా, అరుణాచల్ ప్రదేశ్లోని డి ఎరింగ్ మెమోరియల్ వన్యప్రాణి అభయారణ్యం, యూపీలోని దుధ్వా పిలిభిత్ టైగర్ రిజర్వ్, క్యాటర్నీ ఘాట్ అభయారణ్యం, ఉత్తరాఖండ్లో సురై రేంజ్కు తరలించాలని ప్రతిపాదించారు. ఐఐటి ఢిల్లీ మెక్రాన్ టెక్నాలజీ మధ్య ఒప్పందం. ఐఐటి ఢిల్లీ మెక్రాన్ టెక్నాలజీ మధ్య పరిశోధన భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఎలక్ట్రానిక్స్, మెటీరియల్స్, ఏఐ రంగాల్లో అధునాతన పరిశోధనలకు తోడ్పాటు అందించనున్నారు. ఒప్పందం ప్రకారం ఆధునిక పరిశోధన అభివృద్ధికి సంయుక్త కార్యాచరణ చేపడతారు. విద్యార్థులు పరిశోధనలకు పరిశ్రమ ప్రాతినిధ్యం ద్వారా మార్గనిర్దేశం చేస్తారు. దేశంలో మొదటిసారిగా రైలులో ఏటీఎం. దేశంలో మొదటిసారిగా ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ రైలులో ఏటీఎం సౌకర్యం కల్పించారు. ఈ ఏటీఎంను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏసీ కోచ్లో ఏర్పాటు చేసింది. ఈ రైలులో ప్రయాణిస్తూనే నగదు విత్డ్రా చేయడం, చెక్బుక్ అభ్యర్థన, అకౌంట్ స్టేట్మెంట్లు పొందడం వంటి సేవలు పొందవచ్చు. ఇన్నోవేటివ్ అండ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఐడియాస్లో భాగంగా భుసావల్ డివిజన్ రైల్వే శాఖ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో కలిసి దీనిని అమలు చేస్తోంది. మహిళా జడ్జీలో తెలంగాణ నెంబర్ 1. జనవరి 2025 నాటికి దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య 5.1 కోట్లు దాటినట్లు ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ 2025 వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2025లో హైకోర్టుల్లో మొత్తం పోస్టుల్లో 33% జడ్జీల పోస్టులు, జిల్లా కోర్టుల్లో 21% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా కోర్టుల్లో మహిళా జడ్జీలు 38.3% ఉన్నారు. ఇందులో 55.3%తో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో ఉంది. హైకోర్టుల్లో మహిళా జడ్జిల ప్రాతినిధ్యం దేశవ్యాప్తంగా 14% ఉండగా తెలంగాణలో 33.3%గా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా న్యాయమూర్తులు 26,927 మంది ఉండాల్సి ఉండగా 21,285 మంది ఉన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతి 10 లక్షల మందికి 15 మంది జడ్జీలు ఉన్నారు. కునో నేషనల్ పార్క్ నుంచి గాంధీసాగర్కు చీతాలు. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ నుంచి గాంధీసాగర్ అభయారణ్యంకు చీతాలు తరలించేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అనుమతి ఇచ్చింది. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా భారత్లో చీతాల సంఖ్యను పెంచడానికి దీర్ఘకాలిక ప్రణాళిక కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. కునో పార్కులో తగినంత స్థలం లేకపోవడం, చిన్న జీవుల ప్రమాణం తక్కువగా ఉండటం దీనికి కారణం. భగవద్గీత నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు. భగవద్గీత నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. భారతదేశ సంస్కృతి తాత్విక వారసత్వానికి గుర్తింపుగా యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు కల్పించింది. దీంతో ఇప్పటివరకు భారత్ నుంచి 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి. యునెస్కో ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ఫౌండెడ్ ఇన్ 16th November 1945. యునెస్కో హెడ్ క్వార్టర్స్ లండన్, యునైటెడ్ కింగ్డమ్. NABFD, NDB మధ్య ఒప్పందం. భారత్లో మౌలిక వసతుల అభివృద్ధి నిధుల పంపిణీ కోసం స్థాపించిన NABFD మీన్స్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. NDB న్యూ డెవలప్మెంట్ బ్యాంకుతో అవగాహన ఒప్పందం జరిగింది. మౌలిక సదుపాయాలు, స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం, సాంకేతిక నైపుణ్యాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవడంలో NABFDకు సహకారం అందనుంది. రెండియా సిల్క్ కాశీ హ్యాండ్లూమ్కు GI ట్యాగ్ లభించింది. మేఘాలయలోని రెండియా సిల్క్ కాశీ హ్యాండ్లూమ్కు GI ట్యాగ్ లభించింది. రెండియా సిల్క్ను ఎరీ సిల్క్తో చేతితో నేసి సహజ రంగులతో తయారు చేస్తారు. ఖాసీ హ్యాండ్లూమ్ను మేఘాలయలోని ఖాసీ ప్రజలు సహజ వర్ణాలతో, స్థానిక డిజైన్లతో రూపొందిస్తారు.
పోలీసుల పనితీరులో దేశంలోనే తెలంగాణ టాప్. ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 ప్రకారము పోలీసు విభాగం పనితీరులో తెలంగాణ 6.48 పాయింట్లతో దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఈ కేటగిరీలో 6.44 పీతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం, 6.19 పీతో కర్ణాటక మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ ఆఖరి స్థానంలో నిలిచింది. జ్యుడిషియల్ ర్యాంకింగ్లో తెలంగాణకి రెండవ, ఆంధ్రప్రదేశ్కి 5వ స్థానాలు దక్కాయి. అలాగే ప్రిజన్స్ విభాగంలో ఏపీకి 4, తెలంగాణ 7వ స్థానంలో నిలిచాయి. కథక్ కళాకారిణి కుముదిని మృతి. ప్రముఖ కథక్ కళాకారిణి కుముదిని లఖియా 90 సంవత్సరాల వయసులో ఇటీవల మృతి చెందారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జన్మించిన కుముదిని 1967లో కడంబు సెంటర్ ఫర్ డ్యాన్స్ను స్థాపించారు. 1987లో పద్మశ్రీ, 2010లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. కేంద్రం ఆమె సేవలను గుర్తించి 2025 సంవత్సరానికి పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఆధార్ యాప్ ఆవిష్కరణ. ఆధార్ సేవలను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆధార్ యాప్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న యాప్లోనే కొత్త ఫీచర్లు జోడించారు. ఈ యాప్లోనే ఫేస్ ఐడి గుర్తింపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగించారు. వినియోగదారులు యూపీఐ చెల్లింపుల విధానంలో డిజిటల్ గుర్తింపును నిర్వహించవచ్చు. యూపీఐ ఫుల్ ఫామ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఆసియాన్ ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందం. ఆసియాన్ ఇండియా మధ్య 8వ సంయుక్త సమావేశంలో వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో ఏప్రిల్ 7 నుంచి 11 వరకు జరిగిన సమావేశంలో పరస్పర లాభదాయక వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఆసియాన్కు భారత్ 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఫుల్ ఫామ్ ఆఫ్ ఆసియాన్ ఈజ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సరస్ MK2 విమానం తయారీ. CSIR బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నాల్ 19 సీట్లున్న సరస్ MK2 విమానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీనిని వైద్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు సహా బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగించనున్నారు. 2027 డిసెంబర్లో సరస్ MK2 విమానాన్ని పరీక్షించనున్నారు. దేశంలో మొట్టమొదటి గ్యాలియం నైట్రేట్ సెమీకండక్టర్ ప్లాంట్. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో దేశంలో మొట్టమొదటి గ్యాలియం నైట్రేట్ GaN సెమీకండక్టర్ పరిశ్రమకు పాలిమాటెక్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శంకుస్థాపన చేసింది. 2030 నాటికి 10 బిలియన్ల చిప్స్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిప్ అధిక వేగం, తక్కువ విద్యుత్ వినియోగించుకునే అధునాతన సెమీకండక్టర్. ఛత్తీస్గఢ్ to host India's first gallium nitrate semiconductor plant, boosting 5G, 6G and tech innovation. Chhattisgarh CM laid the foundation for India's first gallium nitrate based semiconductor plant in Nawa Raipur, developed by Polymatech with 1,143 crore rupees investment. The facility will produce gallium nitrate chips for 5G or 6G defense and high performance electronics by 2030. రష్యాతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. రష్యాకు చెందిన రోస్ ఆటమ్ సంస్థతో మహారాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ థోరియం ఆధారిత స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ SMRను అభివృద్ధి చేయనుంది. దీంతో అణు ఇంధన రంగంలో ప్రవేశించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ SMR స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత కేంద్ర అణుశక్తి నియంత్రణ బోర్డు గైడ్లైన్స్ అనుగుణంగా నిర్వహించనుంది. A nuclear reactor
is a facility designed to produce energy through the nuclear fission of uranium or plutonium. Nuclear reactor operates by the controlled release of energy from nuclear atoms generating heat. This heat is used to produce steam, which in turn drives turbines that generate electricity. Nuclear reactors require strict control and safety measures to prevent radioactive leaks. They are used in nuclear power plants to provide a reliable and high capacity source of electrical energy. Additionally, they are also utilized in scientific research and in the production of isotopes for medical and industrial purposes. భారత్ అమ్ముల పొదిలో లేజర్ అస్త్రం. భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. కర్నూలులో డిఆర్డీఓ నిర్వహించిన ట్రయల్స్లో అత్యాధునిక శక్తి కలిగిన 30 కిలోవాట్ల MK2A లేజర్ వెపన్ ప్రయోగం విజయవంతమైంది. ఈ లేజర్ బీమ్కు క్షణాల్లో ఎయిర్ క్రాఫ్ట్స్, మిజైళ్లను కూల్చివేసే సామర్థ్యం ఉంది. వాటి నిఘా సెన్సార్లను కూడా పనిచేయకుండా అడ్డుకుంటుంది. ఈ అధునాతన టెక్నాలజీ కలిగిన యుఎస్, చైనా, రష్యాల సరసన భారత్ చేరింది. On April 13, India successfully tested the locally produced laser directed energy weapon DEW MK2A, named as Sahasra Shakti, at Kurnool, Andhra Pradesh. The system developed by the DRDO successfully disabled a drone with a laser beam, marking a strategic milestone for India as it joins a select few countries which possess laser DEW systems. భారత్ ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం. భారత్ ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసంను డస్ట్లిక్ పేరిట 6వ ఎడిషన్ నిర్వహిస్తున్నాయి. ఈ విన్యాసంను పూణేలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో ఏప్రిల్ 16న ప్రారంభించగా ఏప్రిల్ 28 వరకు నిర్వహించనున్నారు. భారత బృందంలో జాట్ రెజిమెంట్కు చెందిన బెటాలియన్ పాల్గొంది. ఈ విన్యాసం గతేడాది అనగా 2024 ఉజ్బెకిస్తాన్లోని టెర్మేజ్లో జరిగింది. ఎక్సర్సైజ్ డస్ట్లిక్ 2025 కీ యాక్టివిటీస్: కౌంటర్ టెర్రరిజం రైడ్స్, పాపులేషన్ కంట్రోల్ డ్రిల్స్, డ్రోన్ బేస్డ్ రికగ్నైసెన్స్, జాయింట్ కమాండ్ పోస్ట్ అండ్ ఇంటెలిజెన్స్ centers. Dustlik means friendship in Uzbek, a fitting name for this growing partnership. 6th edition venue was Foreign Training Node FTN at Aund, Pune. దేశంలో అత్యంత పొడవైన రైల్వే సొరంగం. దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగం ఉత్తరాఖండ్లోని జనాసులో పూర్తవడంతో దేవప్రయాగ్, జనాసు మధ్య 14.57 కిలోమీటర్ల సొరంగం అందుబాటులోకి రానుంది. రిషికేశ్, కర్ణప్రయాగ్ మధ్య 125 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణంలో భాగంగా ఈ సొరంగాన్ని తవ్వారు. దీన్ని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జర్మనీలో తయారైన టన్నెల్ బోరింగ్ యంత్రం శక్తి సాయంతో ఎల్ఎన్టీ పూర్తి చేసింది. India is longest twin tube rail tunnel Devaprayag Janasu 14.577 tunnel. T8 is India's longest twin tube rail tunnel stretching 14.577 kilometers. This tunnel, constructed using a 9.110 meter German tunnel boring machine TBM. It lies in seismic zone 4 and includes a 32 meters deep vertical shaft. గౌరవ్ను పరీక్షించిన డిఆర్డిఓ. దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ గౌరవ్ను డిఆర్డిఓ పరీక్షించింది. గౌరవ్ను డిఆర్డిఓకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్, పూణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది.
1000 కిలోల బరువైన ఈ బాంబును సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి ప్రయోగించగా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ బాంబును భారత వైమానిక దళంలో చేర్చనున్నారు. జపాన్లో భారీగా తగ్గిన జనాభా. జపాన్లో యువశక్తి విషయంలో సంక్షోభం కొనసాగుతోంది. 2024 అక్టోబర్ నాటికి ఆ దేశ జనాభా 120.3 మిలియన్లకు పడిపోయింది. 2023తో పోలిస్తే రికార్డు స్థాయిలో 8.98 లక్షల జనాభా తగ్గింది. ప్రపంచంలోనే అత్యల్ప బర్త్ రేటును జపాన్ దేశం నమోదు చేసింది. ISA కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్పై మారిషస్ ఒప్పందం. ISA అనగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి. అంతర్జాతీయ సౌర కూటమి కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ CPF పై సంతకం చేసిన తొలి ఆఫ్రికా దేశంగా మారిషస్ నిలిచింది. బంగ్లాదేశ్, భూటాన్, క్యూబా తర్వాత దీనిపై సంతకం చేసిన 4వ దేశం మారిషస్. మారిషస్ జాతీయ అవసరాలకు అనుగుణంగా సౌరశక్తి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు CPF కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ తోడ్పడనుంది. ఫ్లోటింగ్ సోలార్, రూఫ్టాప్ సోలార్తో నడిచే పంపింగ్ వ్యవస్థలకు టెక్నాలజీని అందించనున్నారు. ISAను భారత్, ఫ్రాన్స్ కలిసి ప్రారంభించగా 2030 నాటికి సౌర పెట్టుబడులను $1 ట్రిలియన్ సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం. ఏప్రిల్ 17న బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారత్ నుంచి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వం వహించారు. ప్రమోటింగ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ త్రూ కోఆపరేషన్, ఇన్నోవేషన్ అండ్ ఈక్విటబుల్ ట్రేడ్ అమాంగ్ బ్రిక్స్ కంట్రీస్ అనే థీమ్ ద్వారా స్థిర వ్యవసాయ అభివృద్ధి, సాంకేతిక వినియోగం, సమానతపై దృష్టి సారించనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి. చైనా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ వంతెనను జూన్లో ప్రారంభించనుంది. గుయిజౌలోని దీపన్ నదిపై 2050 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఇది ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన నిర్మాణానికి $280 మిలియన్ అనగా 2400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ వంతెనను మధ్యలో ఎలాంటి సపోర్టు లేకుండా సస్పెన్షన్ బ్రిడ్జిగా నిర్మించారు. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 9వ ఎడిషన్ ఏప్రిల్ 10 నుంచి 12 వరకు న్యూఢిల్లీలో నిర్వహించారు. సంభావన థీమ్తో భారత విదేశాంగ శాఖ కార్నెగీ ఇండియాతో కలిసి ఈ సమావేశం నిర్వహించింది. సమ్మిళిత వృద్ధి, డిజిటల్ పాలన బలోపేతం, ప్రపంచ సహకారాన్ని పెంపొందించడంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల పాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రపంచంలోని ప్లాస్టిక్ చెత్తలో భారత్ వాటా 3.54%. ప్రపంచవ్యాప్తంగా 2022లో 26.8 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగైనట్లు నేచర్ జర్నల్ తెలిపింది. అందులో 95 లక్షల టన్నులతో భారతదేశం 3.54% వాటా కలిగి ఉందని పేర్కొంది. 8.15 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్తతో చైనా మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో అమెరికా ఉంది.